అల్టిమేట్ అండి. చాలా బాగుంది అసలు. ఇట్స్ అ ఫుల్ మిల్స్ ఫర్ యాక్షన్ లవర్స్. ఒక్కొక్క సీన్‌కి ఒక్కొక్క ట్విస్ట్ ఉంటదన్నమాట. పొడిచారు అందరినీ. ఖతర్నాక్ ఉంది. ఫైట్స్ అయితే చింపేశాడు. ఇంత పెద్ద యాక్షన్ పార్ట్ సినిమానే నేను చూడలేదు. రీసెంట్ గా నేను చూసిన అటర్ ఫ్లాప్ లో ఇది ఒక బెస్ట్ అటర్ ఫ్లాప్. బిగ్ బడ్జెట్ ఫిలిం ఫీల్ వచ్చింది, ఎక్కడా లాగ్ లేదు, ఎక్సైటింగ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఫిలిం. ఇక్కడ లాగ్ లేదు సార్, కంటిన్యూస్ యాక్షన్ ఉంది. అంటే యాక్షన్ లవర్స్కి డెఫినెట్గా 100% దే లైక్ ఇట్. ఇట్స్ అ ఫుల్ మిల్స్ ఫర్ యాక్షన్ లవర్స్. అది రవిబాబు గారి పర్ఫార్మెన్స్ గురించి ఆయన ఆ ఏజ్లో ఆ ఫైట్లు, ఆ ఫిట్నెస్, అసలు ఆ లెక్కలు లేపడం, ఎక్సలెంట్ యాక్షన్. ఈజ్ రియలీ ఛాలెంజింగ్ అండి అలా రోల్ చేయాలంటే. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, ఇట్ ఈస్ అ డిఫరెంట్ జానర్ అండ్ ఈజ్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. ఆయన ఏం చేసినా, కామెడీ చేసినా, ఏది చేసినా, ఇది కూడా చాలా ఈజ్ యాప్ట్ ఫర్ దట్ రోల్. ఆ మిడిల్ ఏజ్ రోల్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ కూడా, ఫైట్స్ మాత్రం ఎక్సలెంట్గా చేయించారు. ఫైట్ మాస్టర్ ఆయనతో పాటు ఈయన కూడా చాలా రిస్కులు తీసుకొని, అండ్ ఆయన కొట్టినా 10 మందిని కొట్టినా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హైట్కి, ఆ ఫిగర్కి మామూలు హీరోలు కాకుండా కొడితే నిజంగా కొట్టాడు, అడిగి తగిలింది, పడ్డాడు అనేసి డెఫినెట్గా చాలా బాగుంది మూవీ. చెప్పడం ఏంటంటే ఖతర్నాక్ ఉంది. ఫైట్స్ అయితే చింపేశాడు. ఫైట్ మాస్టర్ సతీష్ రెడ్డి బా ఎట్లుందంటే అడల్ట్స్ ఎంతవరకు లేజర్ అంటే లేజర్లో కానీ కట్ అయిపోయింది. ఫైట్స్ సూపర్ సూపర్ అంటే సూపర్. ఫైట్స్ సూపర్, ఫైట్స్ సూపర్ అండ్ ఫైట్స్ ఫ్యామిలీ చూడొచ్చు సినిమా. అది వెరీ బాగా చూడొచ్చు. పాపంది, పాప దిక్కెళ్ళి ఏంటంటే ఆ పాప ఎమోషన్స్ అట్లా దాని ఆమె సీక్రెట్ బ్యాక్గ్రౌండ్, పాపతో కూడా చిన్న పిల్లలు చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. అంటే ఎక్కువ ఫైట్స్ ఉన్నాయి కదా ఫ్యామిలీ. చాలా ఫైట్స్ అంటే ఆయన హీరో ఉంది కదా ఆయనతోటి అట్లా సూపర్ సూపర్. రవిబాబు గారి పర్ఫార్మెన్స్ ఎలా? సూపర్ అండి. మనం చూడాల్సిన సినిమా కంపల్సరీ. ఎందుకంటే ఒక హాలీవుడ్లో ఉండేటువంటి యాక్షన్ కావచ్చు. రవిబాబు గారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక దిక్కు హీరోగా యాక్ట్ చేస్తూ, ఒక పక్కన మళ్ళీ డైరెక్షన్ చేస్తూ, ఆయన ఒక పక్కన రైటింగ్ రాస్తూ, అసలు ఇంత గొప్ప మనిషి మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మనందరి అదృష్టం. ఎందుకంటే ఒక మనిషి ఒక పని చేయడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది ఆయన ఇన్ని బాధ్యత మీద వేసుకొని ఇంత మంచి సినిమా తీసి మనందరికి ఇచ్చాడు. అసలు చాలా చాలా బాగుంది సినిమా. మనకు సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంట్ ఉంది. యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అసలు నేను ఈ మధ్యకాలం సినిమాలలో అయితే ఇంత పెద్ద యాక్షన్ పార్ట్ సినిమానే నేను చూడలేదు. ఈ మధ్య కాదు, మన తెలుగులో అయితే నేను ఇంతవరకు చూడలేదు. అంత గొప్ప యాక్షన్ చాలా బాగా చేశారు. మాస్టర్ ఒకటి నాకు తెలిసి అపోలో సతీష్ మాస్టర్ అనుకుంటా, చాలా బాగా కంపోజ్ చేశాడు. సో సార్ గురించి ఇంకేం చెప్తాం, సినిమా చాలా బాగుంది. రేజర్ ఫిలిం చూశాను ఇప్పుడే, చాలా అద్భుతంగా ఉన్నది. ఆ ఫైట్స్, కంపోజింగ్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, రవిబాబు సారు ఏ ఫిలిం తీసినా కూడా ఒక కొత్త కాన్సెప్ట్తోని వస్తాడు. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్, ఇప్పుడు ఆటోమేషన్, హోమ్ ఆటోమేషన్ కానీ, సీసీటీవీ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఫోటోషాప్ డిజైనింగ్లో కానీ, లేదా ఇప్పుడున్న టెక్నాలజీస్ని బట్టి దాన్ని బట్టి సారు మూవీ చేస్తాడు. కానీ ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగున్న సినిమా. ఫైట్స్ మాత్రం అద్ర కొట్టేసిర్రు, తగ్గేదే లేదు అన్నట్టు ఉన్నది ఎక్కడ కూడా. సో సూపర్. మీరు వాళ్ళు ఒకసారి వాచ్ చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ. చాలా బాగుంటాడు సార్. చాలా ఇప్పుడు సార్ అందరూ కోపం ఎక్కువ అది ఇది అంటారు కదా సార్. ఇప్పుడు మనం దాడి అయినా కానీ తప్పు చేస్తే కోపంగా చెప్తారు, చెప్పి చేయించుకుంటారు. అంటే కోపం అంటే పగ కాదు, మంచిగా మంచి దారిలోకి రావాలని. సార్ కూడా అంతే, ఒకళ్ళు సరిగ్గా చేయకపోతే చేసి మరీ చూపించి నువ్వు ఇలా చేయి అని చెప్తా. సార్ చెప్పిన దాంట్లో మనం 50% చేసినా కానీ 100% మార్కులు కొట్టేయచ్చు. నాకు ఇది అయితే చాలా బాగా అనిపించింది. యాక్షన్ కానీ, సెంటిమెంట్ కానీ, ఆ సార్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆ పాప చనిపోయినప్పుడు, అదైతే మైండ్ బ్లోయింగ్ సార్. బాగా నచ్చింది నాకు. బాబులకి బాబు మన రవిబాబు సార్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, వచ్చి మూవీ చూడాల్సిందే. అల్టిమేట్ అండి. చాలా బాగుంది అసలుకి. సార్ ఏమంటారు, ఫైట్స్ కానివ్వండి, చాలా బాగుందండి. బాబు గారు పొడిచారు అందరినీ. అది బాగా నచ్చింది. స్టోరీ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది సినిమా. రీసెంట్ గా నేను చూసిన అటర్ ఫ్లాప్ లో ఇది ఒక బెస్ట్ అటర్ ఫ్లాప్. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి, అవి చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఏముందని చెప్పి ఎంత హైలైట్ చేశాడు ఆయన. ఆయన కొన్ని సినిమాల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడాడు. మన దగ్గర స్టఫ్ లేనప్పుడు పక్కన ఎందుకు మనం అన్నామని నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఒక మంచి అటర్ ఫ్లాప్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఇంట్రెస్టింగ్ అనిపించదు స్క్రీన్ ప్లే కానీ, స్క్రిప్ట్ కానీ. కొన్ని ఫైట్లు బాగున్నాయి, కొన్ని ఫైట్లు అయితే నవ్వొస్తాయి. అనుకున్న ఓవర్ అది ఎక్కువ అయిపోయింది. ఒక సీఎంని ఎవడో చంపుతాడంట, దాన్ని ఎవడో వీడియో రికార్డ్ చేస్తాడంట. ఈ చిన్న పాయింట్ పట్టుకుని సినిమా అంతా లాగేద్దామని ప్లాన్ చేశారు.
నాకైతే నచ్చలా. ఓకే. ఈయన కాకుండా వేరే ఎవరితో తీసుంటే బాగుండదు అనిపించింది ఈ సినిమా. ఆర్టిస్ట్ వేరే పెట్టినా కూడా సినిమాలో స్టోరీ లేదు. ఓకే. ఒకటే పాయింట్, ఆ వీడియోని 33 చోట్ల దాస్తారు. నాకు అనిపించింది ఎందుకు వచ్చినాయి తొక్కడలో సినిమాకి వచ్చానరా బాబా అనిపించింది. సో డిసప్పాయింట్ వెళ్తున్నా. రీసెంట్గా నేను చూసిన అటర్ ఫ్లాప్లో బెస్ట్ అటర్ ఫ్లాప్ ఏదైనా ఉందంటే రేజరే. తెలుగు